నమస్కారం. నమస్తే రాజుగారు. నమస్కారం. రాజుగారు, మరి హ్యూస్టన్ సాంస్కృతిక సమితి పేరుతో మీరు గతంలో ఒక సంస్థ ప్రారంభించడం, మధురవాణి పేరుతో పత్రిక ప్రారంభించడం ఇవన్నీ జరిగాయని చెప్పారు కదా. ఆ ప్రస్థానం సైమల్టేనియస్ గా ఎలా వెళ్ళింది అనే దాని గురించి చెప్పండి. సాహిత్యపరంగా రాత్రి 11కో 12 గంటలకో ఫోన్ కాల్ వచ్చింది నాకు. నేను ఇక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చాను, అక్కడ ఎవరు లేరు, నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎవరు అని. ఓల్గా. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆవిడ రిసీవ్ చేసుకుని మా ఇంట్లో పెట్టుకుని, మా పిల్లలు అమ్మాయి డ్యాన్స్ చేస్తుంటే మా అమ్మాయికి మేకప్లో అంతా పాపం ఓల్గా గారు చేశారు. ఇంకొకటి అలా వచ్చింది జలంధర్ గారు. సో ఆ మొత్తం సాహితీ సభలో ఉన్న 7 8 ఎవరంటే ఓల్గా, జలంధర్ గారు, నేను, వసంత, తుమ్మల కుటుంబరావు, బిఎన్ రెడ్డి గారిని వాస్తుశిల్పని హైదరాబాద్లో ఉండేవాడు. ఆయన ఉండేలు వాళ్ళ లేరు, మొత్తం 8 హ్యూస్టన్ నుంచి అంతే. హ్యూస్టన్కి అంటే ఇంత కాన్ఫరెన్స్ చేసి ఇంతమందిని తీసి గట్టిగా 5 కూడా మనం సాహితీవేత్తల్ని పిలిచి గౌరవించలేకపోయామే అన్నది. అలాంటిదే ఆయన పేరు మర్చిపోయాను కానీ జానపదం పాటలు చాలా బాగా పాడతాడు. ప్రకాశ్రావు అని జ్ఞాపకం, పిఎస్ ప్రకాశ్రావు, ఏదో మర్చిపోయాను, చాలా బాగా పాడతారు పాటలు. ఆయన అంతే రాత్రి 2 గంటలకు ఎయిర్పోర్ట్ నుంచి పిలిచి, రాజుగారు ఎవరు లేరు ఇక్కడ అంటే వెళ్ళి తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాక ఆయనకి ఏంటంటే జనరల్ పర్పస్గా తానా నుంచి ఆహ్వానం వచ్చింది. ఆయన దాన్ని ఎలా కూడా చేసుకుని విసాదించుకుని వచ్చేసాడు. ప్రోగ్రాంలో లేడు. ప్రోగ్రామ్ లేకుండా ఇక్కడ వచ్చి కూర్చున్నాక నాకు ప్రోగ్రాంలో పాట పాడాలంటే ఎలా ఇస్తాం, ఇంత తతంగా ఉన్నాక. అప్పుడు నేను ఏం చేశానంటే, నేను 2-3 సెషన్స్ నేను ఇన్ఛార్జ్ ఈ కార్యక్రమంలోను వేదికల్లో. సో అప్పుడు ఎక్కడైనా చిన్న ఇది అవకాశం దొరికితే నేను మిమ్మల్ని పిలుస్తాను, మీరు వచ్చి పాడున్నాను అని రెడీగా కూర్చున్నాడు అక్కడ. నేను ఒక అవకాశం చూసి ఇప్పుడు అనుకోనది ఏదో చెప్పి ఆయన పిలిస్తే ఆయన డబ్బుతో వచ్చి అద్భుతంగా పాడాడు. ఎంత బాగా పాడాడంటే ప్రైమ్ టైంలో ఆయనకు మళ్ళీ అవకాశం ఇచ్చి 15 నిమిషాలు పాడించాడు. సో 89 తానా హ్యూస్టన్లో జరిగిన ఒక పొలిటికల్గా అంటే అమెరికన్ నేషనల్ లెవెల్లో తెలుగు పాలిటిక్స్లో ఒక సిగ్నిఫికెంట్ ఈవెంట్ అయింది. ఎందుకు అయింది అంటే తానా చిగిలిపోయి ఆట మొదలైంది. హ్యూస్టన్లో జరిగిన తానా తర్వాత నల్లమూర్తి సత్యనారాయణ గారు రెండోసారి కూడా నేనే ఉంటాను అన్న ఇది ఆయన తప్పులేదు, వీళ్ళది తప్పులేదు. బట్ అంటే ఇంకొకలా చూడాలి, అప్పటికి తెలుగు వాళ్ళ సంఖ్య చాలా పెరిగింది. ఒక సంస్థ చాలదు జాతీయ స్థాయిలో, ఇంకో సంస్థ అవసరం ఉంది. ఆ సంస్థ మొదలెట్టినందుకు కాదు కానీ మొదలెట్టిన పద్ధతి, ఆ బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా లేదని చాలా మంది అనుకున్నాం దాన్ని. సో అలాగా తానా ఈ నేపథ్యంలో 1994లో జనవరిలో ఫిబ్రవరిలో ఎప్పుడో విజయవాడ నుంచి ఒక ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి, రాజు నువ్వు విజయవాడ రావాలి, ఇంకొక 5-6 నెలలు అంటే ఆగస్టు సెప్టెంబరు ఆ ప్రాంతాల్లో ఎప్పుడో విజయవాడలో అఖిల భారత తెలుగు రచయితల సమ్మేళనం చేస్తున్నాం, దానికి నువ్వు ఆహ్వాన సంఘం అధ్యక్షుడుగా ఉండాలి. ఆయన పేరు కాళనాథ భట్ట వీరభద్రశాస్త్రి గారు, విజయవాడ. ఆయన కవి. వాళ్ళ అబ్బాయి జగన్నాథ్ శాస్త్రి ఇక్కడ హ్యూస్టన్లో సైంటిస్ట్, మెడికల్ సెంటర్లో ప్రొఫెసర్. అతని వైఫ్ బాగా పాడుతుంది, మణిశాస్త్రి అని చెప్పేసి. మణిశాస్త్రి వాళ్ళ మామగారు ఆయన. నేను అప్పటికే ఈ తానాలు ఆటాలు వీటన్నిటిలోనూ సాహితీ పరులకి సరిగ్గా లేదు, దానికి మనం ఏం చేద్దామా, రచయితల గౌరవం ఎలాగ చేద్దామా, ఈ సినిమా వాళ్ళు వీళ్ళెవరు లేకుండా మనకంటూ ఒక వేదిక ఉండాలి అన్న ఆలోచనలో నేనున్నాను.
ఆలోచనలో ఉండి మా పెమరాజు వేణుగోపాలరావు గారు అట్లాంటాలో తెలుగు భాషా పత్రిక మొట్టమొదటి 1970లో మొదలుపెట్టిన కవి ఆయన. ఆయన చాలా బాగుంది ఆలోచన, తప్పకుండా పెడదాం అని ఆ డిస్కషన్స్లో ఆయనతో మాట్లాడుతున్నాను. నేను అందరినీ పిలిచాను, ఆ రోజుల్లో ఉన్న సాహితీవేత్తలందరినీ కూడా ఇలా మనకంటూ ఒక వేదిక ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటుంది, అందరూ కూడా చేసి చూద్దాం అని ఎవరో నెగిటివ్గా ఎవరు చెప్పలేదు, కానీ చూద్దాం ఇప్పుడు ఏం చేస్తాము అన్నట్టు లెవెల్లోనండి. కానీ ఖచ్చితంగా ఈ ఐడియా చాలా బాగుంది, తప్పకుండా చేద్దామని నిజంగా నన్ను ప్రోత్సహించింది పెమరాజు వేణుగోపాలరావు గారు. ఖచ్చితంగా ఆయన ఈ ఫోన్ కాల్ ఎప్పుడైతే వచ్చిందో నాకు అప్పుడు జీరో ఇన్ అయ్యాను. ఓ విధంగా జీరో ఇన్ అవడం అంటే అవును మనం అనుకుంటున్నాం, ఆయన నన్ను ఎందుకు పిలిచాడు, నేను కేవలం అమెరికాలో ఉన్నాను కాబట్టి పిలిచాడు. అంటే అప్పటి కథలు నాటకాలు ఏం రాసినా కూడా నేనే అమెరికాలో లేకపోతే, నేను విశాఖపట్నంలో ఉంటే పిలిచేవాడు కాదు, అమెరికాలో ఉన్నాను కాబట్టి పిలిచాడు. సో నేను అమెరికా తరఫున వెళ్తున్నాను కాబట్టి అక్కడ ఏం చేయాలి అంటే అప్పుడు నాకు అనిపించింది, ఆంధ్రదేశంలో తెలుగునాట అమెరికాలో తెలుగు సాహిత్యం గురించి వాళ్ళకి ఏం తెలియదు, మమ్మల్ని చాలా చిన్న చూపు చూసేవాళ్ళు. అమెరికా వాడు ఏదైనా కథ రాస్తే, ఏదైనా పొరపాటున అక్కడ ఆంధ్రపత్రికలోనో రచనలోనో పడితే, ఏదో పాపం దేశం వదిలేసి పై దేశాన్ని పేరు కాబట్టి బెంగెట్టుకుని రాశారు అని అనుకునేవారు. మా కథల మీద చిన్న చూపు. ఎందుకంటే ఆ రోజుల్లో కథలు కూడా నాస్టాలియాలోనే ఉండేవి. ఇప్పుడు మేము వచ్చి ఏం రాసినా కూడా చిన్నప్పటి జ్ఞాపకాలు, వాటి మీద. అప్పటికింకా మేము అమెరికా సంఘంలో పూర్తిగా దిగల, వస్తున్నాం. అప్పుడే ఇంకా అమెరికా స్థానిక సమస్యలు ఇంకా ఎక్కువ రాలేదు, అప్పుడే వచ్చాయి తానా సమస్యలు ఇవన్నీ కూడా. మెయిన్ స్ట్రీమ్ అమెరికాతో ఉన్న సమస్యలు ఇంకా మాకు ఎక్కువ తెలియవు. వాళ్ళు అలా చిన్న చూపు చూస్తున్నారు. దానికి ఆపోజిట్గా వ్యతిరేకంగా అమెరికాలో చాలా మంది రచయితలు నాకు తెలుసు, అందరూ కథలు రాస్తున్నారు. కనీసం 8-10 పత్రికలు ఉన్నాయి, భాషా పత్రికతో మొదలుపెట్టి ప్రతి నగరం మా మధురవాణితో సహా. అప్పుడు ఏమనుకున్నానంటే, అమెరికాని రిప్రజెంట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు విజయవాడలో అమెరికాలో తెలుగు సాహిత్యం గురించి నేను మాట్లాడతాను అనుకున్నప్పుడు, అమెరికాలో ఎంతమంది తెలుగు రచయితలు ఉన్నారు అన్నది ఓ లిస్టు తయారు చేశారు. ప్రతి ఊళ్ళోనూ పిలవడం, ఎవరు రాస్తారని అది చేస్తే 250 మంది వచ్చారు. సో ఆ లిస్ట్ పబ్లిష్ చేసి వాళ్ళ సావనీరులో అమెరికాలో తెలుగు సాహిత్యం గురించి ఇక్కడ వస్తున్న పత్రికలు అన్నీ ఒక్కో కాపీ ఇండియా పట్టుకెళ్ళి అక్కడ డిస్ప్లే చేసి విజయవాడలో స్టేజ్ మీద అమెరికాలో తెలుగు సాహిత్యం గురించి ఎవరెవరు రచయితలు ఎవరు ఏం రాస్తున్నారు అంటే, వేమూరి వెంకటరామనాథం గారు అనే గొప్ప ఒక మహాకావ్యం రాశారు అమెరికాలో, కానీ ఎవరికి తెలియదు. భారతదేశంలో చిన్న చూపు చూసేవారు మమ్మల్ని ఆ రోజుల్లో. సో ఇవన్నీ కూడా విజయవాడ చేశాను. దానికి నేను ఎన్నుకున్న మార్గం ఏంటంటే, నేను వ్యక్తిగా వెళ్ళకూడదు, ఒక సంస్థగా వెళదాం. సో అప్పటికే తెలుగు సాహిత్యానికి వేదిక మనం ఎలాగ చేద్దామా అనే ఆలోచనలో ఉన్నాను కాబట్టి ఒక ఫౌండేషన్ పెడదాం సాహిత్యానికి. సో రకరకాల పేర్లు ఆలోచించాం. ఎన్ని ఆలోచించినా కూడా నా బుర్రలో వెలిగింది ఏంటంటే, ఇది సంధికాలం, ఇప్పుడే తానా నుంచి ఆట విడిపోయి అందరూ కులం మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నేను ఏం పెట్టినా కూడా ఇది బ్రాహ్మణ సంఘం కిందే వస్తుంది. దాన్ని నేను ఆపలేను. దాన్ని ఆపాలంటే ఒకే ఒక మార్గం, నా పేరు పెట్టుకోవడం. ఎందుకంటే ఒక వ్యక్తిగతంగా నేను నా పెట్టుకుంటే మంచి పని చేస్తే మంచి పేరు వస్తుంది, చెడ్డ పేరు వస్తే చెడ్డ పేరు వస్తుంది. ఏదైనా కూడా నాకే, మిగతా వాళ్ళు ఎవరికి సంబంధం లేకుండా. సో దాంతో రాజకీయం ఎలిమినేట్ అవుతుంది. పొలిటికల్ గా ఈ రెండు ఎందుకు విడిపోయాయి అంటే, రాజకీయ పరంగా విడిపోయాయి కాబట్టి. ఈ సాహిత్యంలో రాజకీయం ఉండకూడదని మనం ఆర్గ్యూ చేస్తున్నాం కాబట్టి, రాజకీయంగా ఉండకుండా ఉండడానికి ఇది ఒకటే మార్గం నాకు కనపడింది. సాధారణంగా బెంగళూరు ఫౌండేషన్ కానీ ఏదైనా పెడితే ఫ్యామిలీ ఫౌండేషన్ అవుతుంది. అది
అంటే మీరు ఇంత సాహిత్యపరంగా చేస్తారు కదా, మీ కుటుంబంలో ఎవరైనా, మీ ముందు తరాల వాళ్ళల్లో ఎవరైనా రచయితలు, సాహిత్యపరంగా ఆసక్తి ఉన్నవారు ఎవరు లేరు కదా? మీరు ఉన్నారంటే ఒకే ఒక్క మా తాతగారు. ఓకే. అంటే మా మా అమ్మ వాళ్ళ నాన్నగారు ముద్ర, ఓకే, మా అమ్మ వైపు అమ్మగారు. ఆయన షేక్స్పియర్ నాటకాలను తెలుగులో విమలా ప్రభాకరం అని ట్రాన్స్లేట్ చేసి 4-5 నాటకాలు. కానీ ఆయన 31 ఏట పోయారు. మా అమ్మకి 4 ఏళ్ళు అప్పుడు. ఆయన పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి ఇప్పటికీ కూడా. రచయితగా ఉన్నారు తప్పితే అంతకు మించి తెలియదు. అది కూడా మీ నాన్నగారి వైపు అయితే ఇంటి పేరు వంగూరి ఇంటి పేరు వైపు ఎవరు లేరు. వంగూరి ఇంటి పేరు మీద వంగూరి సుబ్బారావు గారు ఉన్నారు కానీ వేమన శతకం వాటి గురించి రాస్తున్నారు. మాకు తెలియదు. వంగూరి ఇంటి పేరు నాకు తప్ప అంతకంటే సంబంధాలు లేవు మాకు. వేరే వంగూరి అన్నమాట వాళ్ళు. సో ఈ దీంట్లో వంగూరి ఫౌండేషన్ అని పెట్టి వంగూరి ఫౌండేషన్ తరఫున వెళ్ళాను నేను విజయవాడ. ఇది కేవలం అమెరికాలో ఉన్న తెలుగు సాహిత్యానికి ఓ పెద్దపీట వేయాలి, ఇక్కడ పరిచయం చేయాలి. ప్రధానమైన కారణం 2. ఒకటి, అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరినీ కలుపుకోవడానికి ఒక వేదిక కావాలనుకున్నాను కాబట్టి ఆ వేదిక చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటంటే అమెరికాలో తెలుగు సాహిత్యం ఉందా లేదా, ఉంటే ఎలా ఉంది అన్నదాన్ని ఒక క్రోడీకరించి ఒక పద్ధతి చేసి మొత్తం రచయితల లిస్ట్ తయారు చేసి దాన్ని వెళ్ళాను కాబట్టి, విజయవాడ వెళ్ళాను కాబట్టి అక్కడ సాహిత్య ప్రపంచంలో ఉన్నటువంటి రచయితలు అందరూ వస్తారు కాబట్టి వాళ్ళకి చెప్పాను. అంటే అప్పుడు అక్కడ సమావేశానికి వచ్చిన వాళ్ళు రజనీకాంతరావు గారు, పగాటి పాండురంగారావు గారు, బలివాడి కాంతారావు గారు, మరి పెద్దబట్ల సుబ్రహ్మణ్య గారు, మహా హేమాహేమీల క్రీమ్ అండ్ గోల్పూడి మారుతిరావు. మారుతిరావు నన్ను అక్కడ చూసి సభలో గొప్పగా చెప్పాడు, ఈ పొట్టాయన చాలా గట్టివాడు, చాలా ధైర్యంగా రాయగలడు డ్రామా, ఆయన డ్రామా నేను న్యూయార్క్లో చూశాను అని చెప్పి. నా జన్మలో మొట్టమొదటి సత్కారం నాకు విజయవాడలో 1994లో జరిగింది. ఆ తర్వాత ఇంకా లెక్కలేదు. ఆ తర్వాత అసలు నాకు లెక్కలేదు. అంటే ఒక సాహితీ సమావేశం కేవలం రచయితలు మాత్రమే మాట్లాడడం, ఆ యాంబియన్స్ అన్నది నా ఊహకు అందనిది అప్పటికి. అది మీరు మొదటిసారి ఇక్కడ విజయవాడలోనే చూసారా? అంతవరకు నేను చూడలేదు, ఎప్పుడు లేదు. అంతవరకు అసలు సాహిత్య సభ అంటే ఎలా ఉంటుందో తెలియదు, సత్కారం అంటే ఏమిటో తెలియదు, అసలు ఏమీ తెలియదు. సో కాళనాథ భట్ల వీరభద్రశాస్త్రి ధర్మమా అని నేను వంగూరి ఫౌండేషన్ రూపకల్పన పూర్తి చేసుకుని అక్కడికి వెళ్ళి ప్రజెంట్ చేయవలసిన అవకాశం నాకు వచ్చింది. పనిలో పనిగా ఆయన ఏం చేశారంటే అప్పటికి నేను రాసిన 7 నాటకాలు పుస్తకం వేశారు. అదే నా ఫస్ట్ పుస్తకం, వాళ్ళు పబ్లిష్ చేశారు. అంటే సాహిత్య రంగంలో నేను అంతకుముందు కథలు నాటకాలు రాసినా కూడా వంగూరి ఫౌండేషన్ అన్న దాంట్లో మొట్టమొదటిసారిగా స్థాపించి దాన్ని ఒక అడుగు వేసి కార్యక్రమం చేసింది మొట్టమొదట 1994 సెప్టెంబర్ అక్టోబర్లో విజయవాడలో అఖిల భారత తెలుగు రచయితల సమ్మేళనం. అది. సో మరి గిరిజ గారు వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఈ కొత్తగా ఈ ఫౌండేషన్ మనకెందుకు అలా ఏమన్నా అన్నారా ఎప్పుడైనా, ఈ సంస్థ ఎందుకు అని? చాలా వచ్చాయి. ఓకే, ఒక నేపథ్యం చెబుతా. అంటే ఇంటి పేరుతో పెట్టినప్పుడు ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? అది ఇంట్లో వాళ్ళ రియాక్షన్ అసలు ఏమీ లేదు. కారణం ఏంటంటే వాళ్ళకి ఏ విధమైన అవగాహన లేదు. నేను రచయితను అప్పుడప్పుడు కథలు రాస్తానని మాత్రమే తెలుసు. ఈ సాహిత్యం ప్రపంచం ఇదంతా ఉంటుందని భారతదేశంలో మా వాళ్ళు ఎవరికి అసలు ఏ విధమైన ఐడియా లేదు. నేను నాటకాలు వేస్తానని తెలుసు, ఈ కళారూపాల్లో కళారంగాల్లో ఉన్నానని తెలుసు, కానీ ఈ ఫౌండేషన్ అసలు ఏ విధమైన అవగాహన ఇవేవి కూడా సీరియస్ గా ఎవరు తీసుకోవాలి. మా ఆవిడకి తెలియదు. షీ హస్ నో క్లూ ఆన్ ఎనీథింగ్. ఆవిడ ఉద్యోగం, పిల్లలు, వ్యవహారం చెప్తే ఆవిడకి ఏమీ తెలియదు. 94కి నేను వంగూరి ఫౌండేషన్ మొదలు పెట్టాడు, మాకు 2 అమ్మాయిలు అబ్బాయి. అప్పటికి మీ ఈ కంపెనీస్ ఇవన్నీ అయిపోయి బయటకు ఆ చాప్టర్ అంటే మధ్యలో ఉన్నాను. ప్యాంటెక్స్ విపరీత కష్టాల రోజులు ఇది.
ఈ వంగూరి ఫౌండేషన్ మొదలు పెట్టింది ప్యాంటెక్స్ విపరీతమైన కష్టాల్లో ఉన్న సమయంలోనే లేనిపోయిన కష్టాలు తెచ్చిపెట్టుకున్నాను. సరే, ఇందాక మీరు అన్నారు కదా వృత్తికి ప్రవృత్తికి ఉండకూడదు, క్లాష్ ఉండకూడదు అని. అలా సంబంధం పెట్టల. సో సమాంతరంగా అది ఒక చివర దశకు రావడం, ఇది ముందుకు ఇది ఒక అవధానం లాంటిది. ఈ అవధానంలో ఈ బుర్రలో 3 కంపార్ట్మెంట్లు ఉంటాయి. అంటే అవధానానికి సైంటిఫిక్ అప్రోచ్ ఎక్స్ప్లెనేషన్ ఏమిటంటే, అవధానం తన బుర్రని 8 పార్ట్లుగా చేసేస్తాడు. దత్తపది పార్ట్ ఇక్కడ ఉంటుంది. దత్తపది ఓపెన్ చేస్తే మిగతా మూసిపోతాయి. అదొక్కటే జ్ఞాపకం ఉంటుంది అనమాట ఆయనకి. అలా నాకు ఈ 3 బుర్రలో 3 కుటుంబం, వృత్తి, ప్రవృత్తి. సో ఈ 2 కలపల, ఈ మధ్యలో గోడ ఉంటుంది అనుకోటి. సో అలాగా వంగూరి ఫౌండేషన్ కంప్లీట్లీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై ప్రొఫెషనల్ లైఫ్ ఆర్ మై ఫ్యామిలీ చేయగలిగాను. రాజ్ గారు, మరి వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా పేరుతో మీరు ఒక సంస్థను పెట్టి విజయవాడ వెళ్ళి వచ్చారు. ఆ తర్వాత దాని యాక్టివిటీస్ ఏంటేంటి మొదలు పెట్టారు? అసలు ఎవరు ఆ సంస్థకి సలహాదారులుగా కానీ సభ్యులుగా కానీ ఎవరినైనా పెట్టుకున్నారా మీతో పాటు? ఏదైనా రిజిస్ట్రేషన్ లాంటిది ఏదైనా మీకు అక్కడ లోకల్ గా సంస్థాగతంగా చేశారా? ఇంకే యాక్టివిటీస్ చేశారు? విజయవాడ వెళ్ళి అక్కడ అమెరికా తెలుగు సాహిత్యం గురించి, ఇక్కడ రచయితల గురించి అంతా చెప్పిన తర్వాత వెనక్కి వచ్చిన తర్వాత అసలు పని మొదలైంది. అసలు పని అంటే ఏమిటంటే, ఏదో పెట్టాం, వంగూరి ఫౌండేషన్ పెట్టాము. పెట్టినప్పుడు 2-3 ఆప్షన్స్ ఉంటాయి యుఎస్ గవర్నమెంట్ తరఫున. ఈ ఫౌండేషన్ ప్రైవేట్ ఫౌండేషనా, పబ్లిక్ ఫౌండేషనా, మన పర్పస్ ఏమిటి, మన ఆర్టికల్స్ ఆఫ్ ఇన్కార్పొరేషన్లో ఏం చేయడానికి ఈ ఫౌండేషన్ పెట్టారు అని పెట్టినప్పుడు, నాకు వంగూరియన్ రాజకీయ కారణాలకు పెట్టినా కూడా ఫ్యామిలీ ఫౌండేషన్ కాదు. ఎందుకంటే నేను నా కుటుంబం గురించి పెట్టుకోలేదు. సాధారణంగా ఇంటి పేరుని పెట్టుకుంటే ఒక ఫ్యామిలీ ఫౌండేషన్ వాళ్ళ ఆస్తిపాస్తులు కాపాడుకోవడానికి ఒక ట్రస్ట్ లా పెట్టుకుంటారు. మనకి ఆస్తిపాస్తులు లేవు, ట్రస్టు లేదు, ఏమీ లేదు, మనకు ఉన్నది అలా. పబ్లిక్ గానే నాకు కావాలి, పబ్లిక్ కార్పొరేషన్ గానే కావాలి. దానికి నేను ఐఆర్ఎస్ నుంచి పెర్మిట్ తెచ్చుకున్నాను. వాళ్ళు అడిగిన క్వశ్చన్ అన్నిటికీ చెప్పి, దిస్ ఇస్ ఎ పబ్లిక్ కార్పొరేషన్. పబ్లిక్ కార్పొరేషన్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి మెంబర్షిప్ బేస్డ్, రెండోది ఓపెన్ మెంబర్షిప్. మెంబర్షిప్ బేస్డ్ అంటే కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. మెంబర్షిప్ ఫ్రీ ఉంటుందా, ఏడాదికి $10, $30, ఓటింగ్ రేట్స్ ఎవరివి, వాళ్ళు ఎన్నుకుంటారా, ఎన్నుకుంటే మినిమం ఆర్గనైజేషన్ దాంట్లో ఒక ప్రెసిడెంట్, ఒక సెక్రటరీ, ఒక ట్రెజరరు, ఇలాగ ఒక డైరెక్టరు, ఇలాగ కొన్ని స్ట్రక్చర్ ఉంటుంది దానికి. ఒకవేళ మెంబర్షిప్ బేస్డ్ కాక జనరల్ మెంబర్షిప్ అయితే వాళ్ళ డ్యూటీ ఏంటి, వాళ్ళకు జనరల్ బాడీ మీటింగ్ ప్రతి 7 పెడతారా మీరు, ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ చదవాల్సి వచ్చింది, లాయర్స్తో మాట్లాడాల్సి వచ్చింది. లాయర్ అనగానే వాయింపు మొదలవుతుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్, లాయర్ కంటే కూడా దీన్ని ఫైనాన్షియల్గా స్ట్రక్చర్ చేయడానికి సిపిఎస్తో మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు రాయాలి ఈ ఆర్టికల్స్, ఇవన్నీ కూడా. ఈ తతంగంలో నేను దీన్ని ఖచ్చితంగా పబ్లిక్ కార్పొరేషన్, పబ్లిక్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా తప్ప మరొకటి చేయదలుచుకోలేదు. ఎందుకంటే నా కోరిక కూడా అందరినీ కలుపుకునే ఒక వేదిక కాబట్టి అందరినీ కలుపుకోవాలి. కానీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ప్రకారం కొన్ని టైటిల్స్ ఉంటాయి. ప్రెసిడెంట్ ఎవరు, ట్రెజరర్ ఎవరు, ఎవరు, డైరెక్టర్స్ ఎవరు అన్నది. ఇక్కడ నా గోల్ అందరినీ కలుపుకోవడం కాబట్టి నేను పదవులు ఏం చేశానంటే, ప్రెసిడెంటు, ట్రెజరరు, సెక్రటరీ అని నేనే, ఒకటే పర్సన్. గౌరవ సంపాదకులు అని పెమ్మరాజు వేణుగోపాలరావు గారు, అండ్ డైరెక్టర్. సో ఈ పబ్లిక్ సంస్థకి డైరెక్టర్స్ ఎవరు అంటే, అమెరికాలో అప్పుడు పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి డైరెక్టర్స్, మన రచయితలందరూ. సో వాళ్ళు వేలూరు వెంకటేశ్వరరావు, వేమూరు వెంకటేశ్వరరావు గారు, గంపాల చౌదరి, శారదా పూర్ణ గారు, మరి ఇంకా గౌరసాన సత్యనారాయణ గారు,
ఇలాగ 8 10 మందిను డైరెక్టర్స్ కింద నమోదు చేసుకున్నాం. 3 year టర్మ్ డైరెక్టర్స్కి 3 ఏళ్ళు టర్మ్, ఇంక్లూడింగ్ పేమరాజు గారు పెట్టుకుని సంస్థకి ఒక రూపురేఖలు వచ్చాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అండ్ స్ట్రక్చర్. నేను ఫైనాన్సింగ్ ఎక్కడ అంటే ది ఓన్లీ సోర్స్ ఐ హ్యావ్ ఇస్ డొనేషన్స్. నా సొంత డబ్బులు ఏమీ లేవు ఎక్కడ, ఒక నిధి లేదు. ఏదైనా పని చేస్తే ఏదైనా కావాలంటే డబ్బులు విరాళాలు అడగవలసిందే. ఇంక్లూడింగ్ నేను ఇండియా విజయవాడ వెళ్ళడానికి కూడా విరాళాలు అడిగాను. మొట్టమొదట విరాళం ఇచ్చింది డాక్టర్ సిఎం ప్రసాద్ని. అక్కడి నుంచి 100 రాళ్ళు పంపించాడు. ఒరే నువ్వు బోని కొట్టావు 100 రాళ్ళు, తర్వాత సరిగ్గా అవ్వకపోతే తాట తీస్తానని చెప్పాడు. ఆర్థికంగా భాగస్వాములు అయితే తప్ప మిగతా రకంగా భాగస్వాములు అవరేమో అని ఒక ఇది. బట్ ఇట్స్ ఆల్సో ఏ నీడ్. అవసరం ఉంది, డబ్బు అవసరం. ఏదైనా ఖర్చు పెట్టాలంటే డబ్బు అవసరం ఉంది. అప్పటికి ఇంకా డబ్బు ఎందుకు కావాలి, ఎందుకు ఖర్చు పెడతామని స్పష్టత లేదు. బికాజ్ ది యాక్టివిటీస్ ఇంకా డిఫైన్ అవ్వాల. మొట్టమొదటి డిఫైన్ అయింది ఇండియా వెళ్ళి రావడం. దానికి ఖర్చు నాకు 4 వెళ్ళాలో, నేను కూడా విరాళ రూపంగా వచ్చింది 130 ఎంతో వచ్చింది. ఎంత వచ్చిందని కాదు ముఖ్యం అక్కడ. నలుగురికి ఇది ఒక పబ్లిక్ ఆర్గనైజేషన్, నాన్ ప్రాఫిట్ అన్న ఇమేజ్ కల్టివేట్ చేయడానికి కోసం అది మొదలుపెట్టాం.